నామములో మీ అందరికీ వందనాలు తెలుస్తూ దేవుని మహిమపరచుమ. హల్లెలూయా, హల్లెలూయా. దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి గత వారాల్లో తీర్పు గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాం 2 వారాలు. ఈరోజు మరొక కొత్త అంశంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 18వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. పద్దెనిమిదవ కీర్తన 19వ వచనం చదువుకున్నాం. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. అందరూ నాతో చెప్పండి, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. ఈరోజు మన అంశము ఆయనకి ఇష్టమైన వారిని తప్పించుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో దేవుడు వారిని తప్పిస్తారంటున్నాడు. దేని నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడంటే వ్యాధుల నుండి, బాధల నుండి, ఇరుకుల ఇబ్బందుల నుండి, శోధనల నుండి, మరణాల నుండి, ఇంకా అనేక విషయాల నుంచి, శత్రు భయం నుండి, అన్నిటి నుండి మన దేవుడు మనల్ని తప్పించి యాక్సిడెంట్ల నుంచి మనల్ని కాపాడి, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడి మన దేవుడు మనల్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మనము ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఈ ఉగ్రత నుండి తప్పింపబడి, అంత మాత్రం కదా రాబో ఉగ్రత నుండి తప్పింపబడాలి అంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చూసి మనల్ని ఇష్టపడతాడు? యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడే లోకాసు సువార్త 2:14 అంటాడు, సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక అని ఆయన భూమి మీద జన్మించినప్పుడే దేవతలు గోలలతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. హల్లెలూయా. కనుక దేవుడు ఇష్టలైన ప్రజలకు సమాధానాన్ని ఇస్తాడంట. కనుక ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఆయనకి ఇష్టలు అవుతాం అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదే కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ఇష్టలు ఎవరో అని చూస్తే భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు భూమి మీద చూస్తే? భక్తులను. ఎవరండి? దేవుని యొక్క భక్తులను, యేసుక్రీస్తు భక్తులను. రకరకాల మతాల్లో కూడా చాలా భక్తులు ఉన్నారు. వారిని చూసి ఆయన ఇష్టపడలేదు. కానీ నిజమైన దేవుడు యేసు ప్రభువుని నమ్మి ఆయన భక్తులుగా ఈ లోకంలో మనం జీవిస్తే ఆయనకు మనం ఇష్టం అయిపోతామంట. అనగా దేవునితో మనం
సహవాసం కలిగి ఉండటమే భక్తి. ప్రతిరోజు లేచి మనం బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా భక్తి. చాలామంది దేవుడి సన్నిధిలో ఎక్కువ టైం ఉండరు, దేవుడి సన్నిధిలో గడపరు. ఈ లోక ఉద్యోగాల్లో, లోక పనుల్లో, లోక కార్యక్రమాలకు ఎక్కువ టైం ఇస్తారు, సెల్ ఫోన్లు మాట్లాడటానికి ఎక్కువ టైం ఇస్తారు, కానీ భక్తికి టైం ఇవ్వరు. పడుకోవడానికి ఆయా పరిస్థితులకు సమయం ఇస్తారు, కానీ భక్తి చేయడానికి వారు ఇష్టపడరు. భక్తి వారికి అసలు పుట్టదు కొంతమందికి. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఆయనకి ఇష్టమయ్యామంటే మనకు కావలసిన సమస్తం ఆయన అనుగ్రహిస్తాడు. అది పొందుకోవాలంటే మనల్ని దేవుడు ఆశించేది ఏంటంటే భక్తి. హల్లెలూయా. భక్తులంటే ఆయనకి ఇష్టం. అయితే బైబిల్లో మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, భక్తులు దేశములో లేకపోయారంటున్నాడు. భక్తులు దేశములో లేకుండా అయిపోయారంట. మీకా ప్రవచిస్తూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. భూమి మీద ఎవరు కనపడట్లేదు, ఎవరు లేరు అనే విషయాన్ని మనం గమనిస్తే 7వ అధ్యాయము, అదిగోండి, భక్తుడు దేశంలో లేకపోయాడు, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు. అందరి దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. కనుక భక్తులు దేశంలో లేరంట. నిజమే. వేళ ప్రియులారా, ఏదో 4 మాటలు బైబిల్లో పట్టుకుని వచ్చేయటం, సూట్లు బూట్లు వేసుకుని ప్రసంగాలు చేసేయటం, జనాలతో గడపడం, మనుషులతో సహవాసం, పౌరులతో సహవాసం తప్ప మోకాలు వేసి దేవుని సన్నిధిలో దేవునితో గడిపేటువంటి పాస్టర్లు కనపడట్లేదు, భక్తులు కనపడట్లేదు, విశ్వాసులు కనపడట్లేదు. కానుకలు ఇవ్వచ్చు, దశభాగాలు ఇవ్వచ్చు, ఎన్నెన్నో ఇవ్వచ్చు, కానీ దేవుని సన్నిధిలో రాత్రనగా పగలనగా దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి భక్తులు, ఇక్కడ అంటున్నాడు దేశంలో భక్తులు లేకపోయారు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులుగా ఉంటే దేవుడికి ఇష్టలుగా ఉంటాం, ఇష్టలైన వారిని దేవుడు తప్పిస్తారంటున్నాడు. కనుక ఆయనకు భక్తులుగా ఉండటానికి కూడా ఇది అందరి వల్ల సాధ్యం కాదు. భక్తి అందరూ చేసేయలేరండి. భక్తి అందరికీ కొట్టదండి. ఇది భక్తి చెయ్యాలన్నా కూడా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి చేయడానికి కూడా అంటే దేవుడు ఏర్పాటు చేసుకోవాలంట. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే భక్తి చేయలేమంట. దేవుడు జగత్ పునాది వేయక మునిపే భూమి మీద తన భక్తుల్ని ఏర్పాటు చేసుకుని, జగత్ పునాది వేయక మునిపే జీవగ్రంథంలో పేరు రాసుకుని, వారికి తగిన సమయం వచ్చినప్పుడు వారి భక్తి చేయటం, దేవుని యొక్క విశ్వాసం ఉండటం, ప్రార్థనాపరులుగా ఉండటం, అంతవరకు వ్యభిచారులుగా, పాపులుగా, లోకంలో అనేక విషయాలకి తిరుగులాడుచూ ఉన్నటువంటి వారు సడన్గా వారిలో మార్పు కలిగి భక్తి చేయటం అనేది కారణం ఏంటని చూస్తే, దేవుడు వారిని జగత్ పునాది వేయక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ అన్నాడు, యెహోవా తన భక్తులు తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు. కనుక భక్తి చేయడానికి దేవుడు ఏర్పాటు ఉండాలి, దేవుడు ఎన్నికలో ఉండాలి. ప్రతి ఒక్కరిని భక్తి చెయ్యంటే చేసేయాలి. మరి బలవంతంగా మనం భక్తి చేయించలేము. గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం, కానీ నీటిలో ఆ నీళ్ళు తాగించలేమా. కనుక తాగాలని దానికి ఆశ ఉన్నప్పుడు అది మనం లాక్కుంటానే వెళ్ళిపోయి ఆ నీళ్ళు తాగుతూ ఉంటాం. అలాగే దేవుని సన్నిధికి రావాలి అనుకున్నప్పుడు దానికి దేవుని ఏర్పాటు ఉండాలి.
భక్తి చేయాలంటే దేవుని ఏర్పాటు ఉండాలి, ప్రార్థన చేయాలంటే దేవుని ఏర్పాటు ఉండాలి, ఉపవాసం ఉండాలంటే దేవుని ఏర్పాటు ఉండాలి. కడకి దేవునికి ఇవ్వాలన్నా కూడా ఆ ఏర్పాటు ఉండాలి. దేవునికి మరి పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండాలన్నా దేవుని ఏర్పాటు ఉండాలి. నీకు తెలిసిన సత్యాన్ని ప్రకటించడానికి కూడా ప్రకటించడం కూడా భక్తిలో ఒక భాగమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు భక్తుడైన వాడు ఆడికి తెలిసిన సత్యాన్ని, ఆడికి తెలిసిన దేవుడి గురించి చెప్పకుండా ఉండలేడు, ఇతరుల గురించి ప్రార్థించకుండా ఉండలేడు, ఇతరుల గురించి వారి యొక్క స్థితులు లేకపోతే వారి ఆర్థిక స్థితుల్లో గమనించకుండా ఉండలేడు. భక్తిపరుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుని కొరకు వాడు ఏదైనా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునికి ఇష్టడుగా ఉండడానికి భక్తులు కావాలి, భక్తులే ఆయనకి ఇష్టలు. అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో హానోకు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతను దేవునికి ఇష్టడు అంట. అతడు దేవునికి ఇష్టడు ఎందుకు అయ్యాడు, ఎలాగయ్యాడు? అసలు దేవునికి ఇష్టడేనా? ఏప్రిల్ 11వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడును. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను. అందరు దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హానోకు అనేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ చదివాం. అతని గురించి ఎక్కడ ఉందంటే ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో వ్యక్తి అతను. ఆదాము మొదటి వ్యక్తి అయితే 7వ వ్యక్తి హానోకు. ఆదాముకు పుట్టిన పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటూ వస్తే షేతు సంతానంలో నుంచి వచ్చిన వాడు. ఆదాము పుట్టిన హేబేలు చనిపోయాడు. కయీని సంతానం దేవునికి ఇష్టమైన సంతానం కాదు. 3వ కుమారుడు పుట్టాడు షేతు ఆదాముకు. ఆ షేతు తర్వాత వచ్చిన జనరేషన్ 7వ వ్యక్తి హానోకు అని. మరి ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనంలో అతడు దేవునితో నడిచాడని, ఎన్ని సంవత్సరాలు నడిచాడంటే 22వ వచనంలో హానోకు మెతుషేలు కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయేది కనుక అతడు లేకపోయాడు. అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇక్కడ హానోకు అనేటువంటి ఆయన 365 సంవత్సరాలు బ్రతికితే కేవలం తన కుటుంబం కోసం 65 సంవత్సరాలే బ్రతికాడు. మిగతా 300 సంవత్సరములు దేవునితో నడిచాడని అక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హానోకు నడిచెను దేవునితో పరమును జ్ఞానముతో. హానోకు నడిచెను దేవునితో పరమును జ్ఞానముతో. నీతిమంతుడు విచారహితుడు నోవాహు నడిచెను దేవునితో. నీతిమంతుడు విచారహితుడు నోవాహు నడిచెను దేవునితో. దేవుడను సంద్రమా హల్లెలూయా. 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడండి? దేవుడితో నడిచాడు. 65 సంవత్సరాలు మాత్రమే తన కుటుంబంతో కాపురం చేసి పిల్లలకి అన్నాడు. 65 వచ్చేటప్పటికి
అతను స్థితి మారిపోయింది. 65 సంవత్సరం నుంచి అతడు భార్య పిల్లలతో గడుపుట కంటే దేవునితో గడపడం మొదలుపెట్టాడు. 65 సంవత్సరం నుంచి అతను ఒక కొండ మీదకి వెళ్ళిపోవడం, భార్య పిల్లలు ఏంటి మా నాన్న ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకోవడం, పిల్లలు భార్య కూడా ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకోవడం, ఆయన ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కడం, అక్కడ మోకాలు వేయడం, దేవునితో మాట్లాడటం, దేవునితో గడపడం, అలాగ గడిపి ఎప్పుడో వస్తాం, తినడం, పడుకోవడం, మరలా వెళ్ళిపోవడం, అలా ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేసి దేవునితో మాట్లాడుతూ 300 సంవత్సరాల భూమి మీద అతను దేవునితోటే సహవాసం చేశాడు. అందుకే బైబిల్లో మనం చూస్తే పౌలు అంటాడు, మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసం. ఈవేళ ఎంతమంది ప్రభు కోసం బ్రతుకుతున్నారు? ఎంతమంది ప్రభు కొరకు చనిపోతున్నారు? ఎంతమంది ప్రభు కొరకే బ్రతుకుతున్నారు? మనము బ్రతికినను ప్రభు కోసమేనట. అంటే మన బ్రతుకు ప్రభు కోసమే మనం బ్రతకాలంట. ఎందుకు బ్రతకాలంటే ఆయన మన కొరకు బ్రతికి, మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి, మన కొరకు ప్రాణం పెట్టి మనకు ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అందరూ దేవుని స్తోత్రం చేయలేదా? ఆ స్థలంలో మనం ఉండటానికి మనము ఆయన కొరకు బ్రతికితే, ఆయన మన కొరకు రక్షణ కొరకు బ్రతికాడు. మనం ఇప్పుడు ఆయన కొరకు బ్రతికితే ఆయన ఉన్న చోటకి మనం వెళ్తాం. ఎలాగ హానోకు ఎప్పుడైతే 300 సంవత్సరాలు దేవునితో గడుపుతూ ఉన్నాడో, దేవుడు ఒక రోజు ఇంకా నేను రావటం, వీళ్ళు కొండ మీదకి రావటం, నేనేమి వీడి దగ్గర రావటం కంటే ఈయన పరలోకం తీసుకెళ్ళిపోవడమే మంచిదనుకుని ఆ పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్ళిపోయాడు. అందరూ దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఆఖరి రోజు ఇంకా 365 రోజుని సంవత్సరంలో ఇంకా ఆయన తిరిగి రాలేదు. ఆ దేవుని రాజ్యంలోకి ఆరోహణం అయిపోయాడు. బైబిల్లో మరణం చూడకుండా ఆరోహణం అయిపోయిన వారి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి హానోకు అయితే రెండో వ్యక్తి ఏలియా. అందరూ దేవుని స్తోత్రం చేద్దాం. మూడో వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంతో ఆయన కూడా ఆరోహణమయ్యాడు. కనుక ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే ముగ్గురు మరణము చూడకుండా ఆరోహణమైనటువంటి వారు. యేసు ప్రభు కూడా మరణించాడు, కానీ మూడో దినంలో 3 దినాల తర్వాత తిరిగి లేచి 40 సంవత్సరాలు ఈ భూమి మీద తిరిగి అందరితో మళ్ళా తిని త్రాగి మామూలు వ్యక్తిగా ఉండి మాట్లాడి ఆయన కూడా శిష్యులు చూచుచుండగా ఆయన ఆ ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరలోకానికి ఏమయ్యాడు? ఆరోహణం అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తర్వాత మళ్ళా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన వారు ఎవరు లేరు. ఎంత బిషపులైనా, ఎంత గొప్పవారైనా, ప్రవక్తలు అనబడిన వారైనా, అపోస్తలులైనా యేసు ప్రభు తర్వాత చనిపోకుండా ఆరోహణమైన వారు ఎవరు లేరు. కానీ ఉంటారు వారు ఎవరంటే భూమి మీద ఉన్న భక్తులే. సమాధులు తెరవబడి ఒకనొక సమయంలో ఆయన స్వరం విన్నప్పుడు సమాధులు తెరవబడి మృతులైన వారు అలాగే సజీవులమై ఉన్న మనము క్రీస్తుతో కూడా ఎల్లప్పుడూ ఉండటానికి ఆరోహణం అవబోతున్నాం. నమ్మిన వారి కనుక దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మూడో వ్యక్తిగా యేసు ప్రభు తర్వాత ఆరోహణం అయ్యేది ఎవరంటే భూమి మీద ఉన్న భక్తులే. అందుకే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు కేవలము నాకు ఇష్టలని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పాత నిబంధనలో దేవుడికి ఇష్టడైన మనుషుడు ఒక ఆయన కనపడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి యేసు ప్రభు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనంలో నేనే ఒక పావు గంట లోపులోనే ముగిస్తాను. తర్వాత అతను తొలగించి దావీదును తనకు రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడు దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని
అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడంట. అందరూ దేవుని స్తోత్రం చెల్లిందాం. ఇక్కడ పాత నిబంధనలో మరొక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. హారూను తర్వాత దేవునికి ఇష్టడైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. ఈ రోజు దావీదు వలె ఎంతమంది భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉన్నారు. మనం పొద్దున్న లేచిన కాడి నుంచి ఆయనకి ఇష్టమైన పనులు ఎన్ని చేస్తున్నాం. దేవుడు పైనుంచి ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఇతను లేచాడు, ఇప్పుడు నుంచి నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు, నా చిత్తమంతా జరిగిస్తూ ఉంటాడు, నాకు ఇష్టమైన నెరవేరుస్తాడని భూమి మీద ఉన్నటువంటి భక్తుల గురించి దేవుడు ఆశ కలిగి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఆశపడి ఎదురు చూసిన వ్యక్తుల్లో దావీదు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. అతడు తన జీవిత కాలం అంతా కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, శోధనలు అనుభవిస్తూ కూడా సొంత మాంగాల ద్వారా తరవబడుచు, సొంత కుమారుల ద్వారా తరవబడుచు, అనేక శ్రమలు పొందుతూ, షిమి లాంటి వాడు అతన్ని దూషించిన, ఉమ్ములేస్తున్నా, చీపో అంటున్నా, సర్లే దేవుడు నన్ను వీడి చేత ఈ విధంగా అనిపించడానికి దేవుడు అన్ని ఏర్పాటు చేసుకున్నాడేమో అని సహిస్తూ ఓర్చుకుంటూ, అంత రాజు అయినప్పటికీ దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్దాం, దేవుడి సన్నిధికి ఎప్పుడు పోదునా అని ఎల్లప్పుడూ దేవుడి పట్ల ఆశ కలిగి, తృష్ణ కలిగి, దుఃఖ నీటి వాగులకి ఆశపడినట్లు, దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని అతని బలము, తన శక్తి ఉన్నంత కాలము దేవుని స్తుతించడంలో, దేవుని పాడటంలో, దేవుని కీర్తనలు రాయటంలో, దేవునితో గడపడంలో తన జీవితం అంతా గడిపి అతడు రాజు అయిన తర్వాత అతనికి వచ్చిన డబ్బు అంతటిని బట్టి దేవుడు ఒక మందిరం కట్టి ముగించాలనుకున్నాడు. అందరూ దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దావీదు స్థితిని దేవుడు చూసినప్పుడు అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన భక్తులే ఆయనకి శ్రేష్ఠులు, కేవలం వారికి ఇష్టలు. వీరందరూ కూడా దేవుని భక్తులు. ఈ భక్తులు దేవునికి ఇష్టలైపోయారు. అయితే దేవుడు భక్తులుగా మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే మనకేమన్నా ఈ భూమి మీద కూడా ఏమైనా ఉపకారం ఉందా అనే విషయాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథం 37వ కీర్తన 28వ వచనం చదువుదాం. మరి భక్తులుగా జీవించడం వల్ల మనకేమన్నా మేలు ఉందా, ఉపకారం ఉందా అనే విషయాన్ని మనం గమనిస్తే 37వ కీర్తన 28వ వచనం చూసినట్లయితే, అయాలైనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారి ఎన్నటికి కాపాడబడుతుందా. ఈ భయంకరమైన కరోనా వైరస్ లో దేవుడు నిన్ను కాపాడాలంటే విడువడు అన్నట్టు. దేవుడు తన భక్తులు విడిచిపెట్టాడు. పేదవారైనప్పటికీ, ధనికులైనప్పటికీ, ఈ రోజునే అకాల మరణాలు, యాక్సిడెంట్లు ఉండగానే మంచి ఆరోగ్యంతో బతికాడు. కారణం దేవుడు భక్తుడని దేవుడు విడిచిపెట్టలేదు. అందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన భక్తులు విడువడంట. బైబిల్లో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. అతడు రోజుకు 3 సార్లు తినేసి, మాంసం తినేసి, మెదడు తినేసి, మొత్తం శరీరం అంతటా ఒక్కొక్కడు అందరినీ తినేశాడు. కానీ దేవుడు భక్తుడైనటువంటి దానియేలు వారికంటే ముందుగా అందులో వేయబడినప్పటికీ దేవుని భక్తులను ఆయన ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు. అందరూ దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కనుక దేవునికి భక్తులుగా మనం జీవిస్తే దేవునికి ఇష్టం అవుతాం. భక్తి అంటే ఒక్క ప్రార్థనే కాదండి. భక్తి అంటే కేవలం చర్చకు వచ్చి వెళ్ళిపోవటమే కాదండి. భక్తి అంటే ఏదో పేదలకు సాయం చేయడం, దేవుడికి దశభాగాలు ఇవ్వడమే కాదండి. భక్తి అంటే ప్రతీది చేయాలి. బైబిల్లో ఉన్న ప్రతి దాన్ని నెరవేర్చాలి. దేవుడు వెండి బంగారం తీసేయమంటే తీసేయాలి, అది భక్తిలో ఒక భాగం. అది దేవుడికి మరి నీ జీవితాన్ని సమర్పించుకున్న ఈరోజు భక్తులు ఆయనకి శ్రేష్ఠులుగా ఉన్నారు. దేవుడు తన భక్తులు ఎక్కడ ఉన్నారని భూమి మీద వెతుకుచున్నాడు. వారిని కాపాడటం కోసం, రక్షించడం కొరకు ఆయన ఎదురు చూచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన భక్తులను ఆయన సోదరుల నుంచి విడిపిస్తాడు.
అంత మాత్రమే కాదు, ఆయన తన భక్తులను నుండి విడిపిస్తాడని దానియేలు ద్వారా మనం తెలుసుకున్నాం. అదే 34వ కీర్తన 4వ వచనం అంటాడు, 4 కలుగు బాధలన్నిటి నుండి ఆయన నన్ను తప్పించును అంటాడు. అదే దావీదు. ఆయన భక్తుడు కాబట్టి ఆయనకి కలిగిన బాధలు 1, 2 ఎన్నో బాధలు కలిగాయి. అన్నిటి నుండి ఆయన నన్ను తప్పించినని 34వ కీర్తన 4వ వచనం చదవక్కర్లేదు. అలాగే 68వ కీర్తన 20వ వచనంలో మరణము తప్పించుట యెహోవా వశమను. అందరి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో శోధన నుండి ఆయన తప్పిస్తాడని. అబ్రహామును తప్పించాడు, యోసేపు నుంచి తప్పించాడు, యోబును తప్పించాడు, కడకే కింద ఉన్న పాతాళం నుండి తప్పిస్తాడని సామెతలు 15:24లో రాయబడి ఉంది. కనుక దినం దేవుని బిడ్డలమైనటువంటి మనము రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి కొరకు దేవునికి భక్తులుగా మనం జీవించాలి. ఆయన భక్తులు ఆయనకి ఇష్టము. భక్తుల మరొక భాగాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక ఆఖరుగా భక్తి అనగంత వరకు ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, దేవుని కనపరచడం, దేవునికి ఇవ్వటం, ఇవన్నీ భక్తిలో భాగాలను విన్నాం. ఆఖరుగా భక్తిలో మరొక భాగం ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుకుని మనం ముగించుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాం. చూడండి. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన అంటకుండా తల్లి తాను కాపాడుకుంటే. అందరి దేవుని స్తోత్రం చెల్లిందాం. భక్తుల మరొక భాగం ఏంటంటే దిక్కులేని పిల్లలను ఆదరించాలంట. ఎందుకంటే వారి తల్లిదండ్రులు చనిపోవడానికి దేవుడు వారిని తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు వారి దిక్కులేని వారిని తల్లిదండ్రులు కలిగిన వారు, మరి వారికి ఎంతో కొంత ఆర్థికంగా స్థితి కలిగిన వారు, మరి ఆర్థికంగా గొప్ప స్థితి లేకపోయినా వారిని ఆదరించడానికి, వారిని ధైర్యపరచడానికి, వారికి నేను ఉన్నానని దేవుడు బిడ్డలే, దేవుడు భక్తులే తల్లిదండ్రులు లేని వారిని ఆదరించాలంట. ఇంకా అంటున్నాడు, విధవరాండ్రను ఇబ్బందుల్లో పరామర్శించారు. భర్త చనిపోయిన వారు ఉంటారు, వారు మరి నిజంగా మరి చాలా కష్టాల్లో వారు ఉంటారు. అలాంటి వారిని పరామర్శించి మనం కలిగి ఉన్న వారికి సహాయం చేసి వారిని ఆదరించాలంట. ఏదో తల్లిదండ్రులు ఉన్నవారిని, ధనికులను, గొప్పవారిని, అందరున్న వారి ఇంటికి కదండి మనం తిరిగేది. విధవరాండ్ర ఇంటికి తిరగాలి, తల్లిదండ్రులు లేని వారి ఇంటికి వెళ్ళాలి, వారికి మనం ప్రార్థించాలి, వారికి మనం సహాయం చేయాలి, వారిని మనం ధైర్యపరచాలి. నీకు ఎదిగా ఉన్నా నేను చూసుకుంటానులే, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాం, నీ కొరకు ధైర్యం ఉందని వారిని ఆదరించడం కూడా భక్తిలో ఒక భాగమే. అంతే తప్ప భక్తి అంటే ఒక్క ప్రార్థన చేసుకుంటా ఉంటాం, మిగతా పట్టించుకోవడం కాదు, కానీ పోవడం కాదు, కానీ ఇది కూడా భక్తిలో ఒక భాగం. అంత మాత్రమే కాదు, వారిని పరామర్శించి వారు చూస్తున్న బిడ్డమైన వారు ఇహలోక మాలిన్యం అడ్డుకోకుండా కాపాడుకోవడం భక్తి అక్కడ. అలాగే ఈ లోకం అంత మాలిన్యంతో ఉంది, పాపంతో ఉంది, అంత ధనాపేక్షతో ఉంది, స్వార్థాలతో ఉంది, మరి భయంకరమైన వడ్డీ వ్యాపారాలతో ఆస్తి సంపాదించడం, ఏ రకంగా పైకి రావాలా, ఏ రకంగా సంపాదించాలా, ఏ రకంగా నేను ముందు పైకి వెళ్ళిపోవాలా అని స్వార్థపూరితమైన లోకంలో. అందుకే దేవుడు అన్నాడు, అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోండి. మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థ ప్రియులు, పెంకమలాడువారు, ధనాపేక్షకులు. ఇలాంటి అంచె కాలంలో మనం ఉన్నాం. ఎవడిల్లు ఆడితే, ఎవడో కడుపు ఆడితే, ఎవడ బాధలు ఆడియే, ఎవడో అప్పులాడియే, ఎవడి యొక్క ఆస్తులు ఆలయే, ఎవరు రాబడి ఆధార కింద ఉంది. కానీ అది భక్తి కాదట. మరి సహాయం చేయడం భక్తి అయితే, మాలిన్యం పట్టుకోకుండా జీవించడం, వడ్డీ వ్యాపారాలు చేయకుండా ఉండటం, అక్రమ సంపాదన లేకుండా ఉండటం, ఇది మాలిన్యం లేకుండా బ్రతకడం. అలాంటి బ్రతుకు భూమి మీద బ్రతకాలంట. అప్పుడు ఆయనకు మనం ఇష్టలు అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా భక్తి అంటే ఇంకా పై వచనం కూడా చూస్తే 26 అన్నాడు, ఎవడైనా నోటికి కళ్ళు పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎడల వారి భక్తి
వ్యర్థమే అంటున్నాడు అక్కడ. అంటే నోటికి ఎవరైతే కళ్ళెం పెట్టుకోడో వాడి భక్తి వ్యర్థం అంటాడు. నువ్వు ఎంతో సహాయం చేయొచ్చు, ఉపకారాలు చేయొచ్చు, మేలు చేయొచ్చు, అయినప్పటికీ నువ్వు నోటికి ఏమి లేదంటే కళ్ళెము లేదండి. నోటికి కళ్ళెము లేకపోవడం అంటే ఒకరి మీద ఒకరికి గొడవలు, ఒకరి మీద ఒకరికి చెప్పి 10 రూపాయలు తెచ్చేసుకోవడం కాదు, ఒకరి మీద ఒకరికి చెప్పి మరి ఆ ఇంట్లో ఏదో టీ తాగొచ్చేటికి కాదు, మరి ఒకరి మీద ఒకరికి కొండలు చెప్పి బతికేయడం కాదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట, హృదయాన్ని మోసపరచుకోకూడదు అంట. కనుక నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఇతరుల గురించి మనం మాట్లాడకూడదు, ఇతరుల గురించి అన్యాయమైన సాక్ష్యం మనం ఇవ్వకూడదు. ఆడు మంచోడు వీడు చెడ్డోడని తీర్పు మనం తీర్చడానికి సరిపోవు. కానీ మంచోడని తీర్పు తీర్చొచ్చు, కానీ చెడ్డవాడని తీర్పు తీర్చడానికి నువ్వు సరిపోవు. కనుక మనము మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఆడనవసరం ఈడనవసరం, ఆడు వేస్ట్ ఈడు వేస్ట్ అని అందరినీ వేస్ట్ అంటారు కొంతమంది. కానీ అది భక్తి కాదంటది. నీ నోటికి నీ కళ్ళెం పెట్టుకోవాలి. దేవుడు తీర్పు తీర్చుకుంటాడు. నీకేమైనా ఓపుకుంటే మరి నువ్వు ఇతరులకు హెచ్చరించు. నువ్వు చేసింది సహోదరుడా తప్పు, అలా చేయకు, నువ్వు ఇలా సాగు దేవుళ్ళు, నువ్వు ఎందుకు చర్చకి రావట్లేదు, నువ్వు ఎందుకు ఇలా ఉండట్లేదు అని మనం హెచ్చరించాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. దేవుడు వచ్చే రాకడికి పురుకొట్టుకోవాలంట, సహాయం చేసుకోవాలంట, నడిపించుకోవాలంట. ఒకడు అగ్నిలోని లాగినట్లుగా వాడిని నడిపించాలి, లాగాలంట. అదే భక్తి. కనుక దేవుడి పిల్లలుగా మన జీవితాల్లో నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయననే నన్ను తప్పిస్తున్నాడు అంటున్నాడు. మొట్టమొదటిగా చదివిన కీర్తనలో మనం చూస్తే మరి నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. ఎవరు ఆయనకి ఇష్టలంటే భూమి మీద ఉన్న భక్తులే ఆయనకి శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. కనుక మరి ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. మనుషులకి ఇష్టలుగా కాదు. మనుషులు సంతోషపెట్టేవారునైతే నేను దేవుడిని సంతోషపెట్టే మన దేవుడికి దాసుడే కాదంటాడు పౌలు. కనుక దేవుడిని సంతోషపెట్టే సేవ చేయాలి, దేవుడిని సంతోషపెట్టే భక్తి చేయాలి. దేవుడికి సంతోషం కలిగేలాగే మనం దేవుడికి చెయ్యాలి తప్ప మనుషుల్లో పేరు కోసం, ప్రతిష్ట కోసం, గౌరవాల కోసం, లేకపోతే ఫలానాలు అంతించారని ప్రపంచమంతా తెలిసిపోయేలాగా అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు. దేవుడికి ఇష్టంగా దేవుడి కొరకు నువ్వు ఏం చేసినా చేయాలి. ఆ వారే దేవుడికి ఇష్టలు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టడై సాధ్యము జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టడై సాధ్యము Yeah.
నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారంతో వరకు మీరు మాతో నీ వాక్యంలో ఉండే అనేక సత్యాలు మాట్లాడా. ఇదిగో నాయన, వాక్యం శ్రేష్టమైంది. నీ వాక్యం అంటే నీ మాటే ప్రభు. ఇదిగో భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలని సెలవిచ్చారు. నాయన భక్తులను నాయన నేను ఆయనకి ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పిస్తాడని దావీదు సెలవిచ్చాడు. ఎలా ఇష్టడయ్యాడంటే భక్తి ద్వారా ఇష్టలయ్యామంటున్నా ప్రభు. దేవా, నీకు ఇష్టలుగా మేముండి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి అయ్యా, అంత మాత్రం కదా భయంకరమైన కరోనా వైరస్ టైంలో మేము ఉన్నాం ప్రభు. ఇప్పటికే ఎంతోమంది ప్రభు ఈ బారిన పడిపోయారయ్యా. పడిపోయినప్పటికీ నువ్వు వారిని స్వస్థపరిచి మరలా తిరిగి నాయన ఆరోగ్యవంతులుగా ఉంచావు, నీకు వందనాలు. మరణమును తప్పించావు, నీకు వందనాలు బాబు. ఇంకా వారిని సంపూర్ణ స్వస్థ చిత్తులుగా చేయండి. అలాగే నాయన మా దేన కుటుంబాన్ని కూడా ఇంతవరకు భద్రపరిచావు నాయన, కాపాడడానికి వందనాలు. ఇంకా సంఘ బిడ్డలని వారందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ కరోనా వైరస్ ఎంతకాలం మా మధ్యలో ఉంటుందో మాకు తెలియదు నాయన. దీనికి భయాంక్రాంతులైపోయి చర్చి కూడా రాలేని స్థితిలో పెట్టున్నారు తండ్రి. నేను ఎక్కడ చూసిన కేసులు ఎక్కువైపోయినాయి ప్రభు. కనుక నాయన మేము కూడా అనేక మందిని రమ్మని పిలవలేకపోతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. నీ చిత్తమైతే త్వరలో దీన్ని దూరపరిచి మళ్ళీ యథావిధిగా నాయన నీరు అక్కడ ఆలస్యమైతే అందరం కలిసి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయండి. ఈ లోపు నీ రాకడైతే ఎంతబడే భక్తి మధ్య ఇచ్చేయండి. రాకడ మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నీ రాకడలో మేము ఎత్తబడకపోతే ఈ కరోనా వైరస్ కంటే భయంకరమైన శ్రమలు భూమి మీద వస్తాయి తండ్రి. అలా చూస్తుండగానే ఒంటి మీద కురుపులు వచ్చేస్తాయి అంటున్నాను అయ్యా. ఇప్పుడైతే వైరస్ అడ్డుకుంటేనే వస్తుంది, కానీ అప్పుడు అడ్డుకోకుండానే గాలిలో నుంచి అది మా శరీరంలో బయలుదేరి నాయన చెడ్డ పుండ్లేసి ఇంకా రకరకాల తెగుళ్ళతో ప్రపంచమంతా మహాశ్రమలు అనుభవించవలసిన ఒక రోజు ఉన్నది ఆయన. ఆ తెగుల నుంచి నాయన తప్పించడానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అంటున్నావు తండ్రి. కనుక మేము నాయన ఎత్తబడే భక్తి మధ్య ఇచ్చేయండి. రాబోయే శ్రమల నుంచి 7 ఏళ్ల శ్రమల నుండి తప్పించుకోవడానికి మాలో భక్తిని ఆసక్తి దయచేయండి. ఆస్తులు స్థిరం కాదు, భూములు స్థిరం కాదు, ఉద్యోగాలు స్థిరం కాదు, మేమే స్థిరం కాదు నాయన. ఎందుకంటే మా జీవితం వ్యాపారిది అంటున్నాం. మీ జీవం వ్యాపారిది, అంతలో కనపడి అంతలో మాయమై ఆవిరి లాంటిది అన్నాం. నిజమే, ఈ వేళ చూసిన వారు రేపు ఉండలేదు బాబు. అలాంటి భయంకర టైంలో మేము ఉండగా నీ భక్తులుగా మేము బ్రతికి నాయన భక్తులుగా జీవించి శ్రేష్ఠులుగా జీవించి నాయన నీ రాజ్యం చేరే భాగ్యం అందరికి దయచేది. ఇంకా ఎవరైతే ఈ తెగులతో శరీరంలో బలహీనతతో బాధపడుతున్నారో వారు కలిగిన ప్రతి రుగ్మత బలహీనత అంతటినే నజరని యేసునామములో వారి బలహీనతలు గద్దిస్తారు. ఈ లైవ్ ద్వారా ఎవరెవరు అంటున్నారో వారికి ఉన్న ప్రతి సోదరుల బలహీనతలు ఇప్పుడే గద్దిస్తారు. దూరపరిచి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నాయనా నీలో సాగిపోయే భాగ్యం దయచేయడం వచ్చిన బిడ్డలకు సమర్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నాయన. ఆయా ఫోన్లు వస్తూ ఉన్నాయి, బలహీనైన వారి కోసం ప్రార్థిస్తున్నాం. బలపరిచి శక్తివంతులుగా చేయండి, ఆరోగ్యవంతులుగా చేసి మళ్ళా మంచి వార్త విని నిన్ను స్తుతించే భాగ్యం ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణ, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు మన తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.